జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కాస్త అభిమానాన్ని కురిపించారు వైసీపీ నేతలు. సో ఇప్పుడు చూస్తేనేమో తెలుగుదేశం పార్టీ చెందిన ఒక ఎమ్మెల్యే గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడటంతో పెద్ద ఎత్తున జూనియర్ ఫ్యాన్స్ వర్సెస్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేగా ఎపిసోడ్ మారింది. సో ఈ ఎపిసోడ్ని ఎలా చూడొచ్చు సార్? జూనియర్ ఎన్టీఆర్ గారి మీద మేము అభిమానము ప్రేమ చూపించవలసినటువంటి అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, జూనియర్ ఎన్టీఆర్ చిత్రం విడుదల సందర్భంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు దుర్మార్గమైనవి, అన్యాయమైనవి. వాటిని ఖండించటం అనేది మేము బాధ్యతగా భావించాం. వారి మాటలు ఖండిస్తే జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రేమ కురిపించినట్టుగా భావిస్తే అది వాళ్ళ ఇష్టం. మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు, సందేహము లేదు. అయితే ఒకటి, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే వ్యక్తి మీద ఫోన్లో ఆ విధంగా మాట్లాడిన తర్వాత, వైరల్ అయిన తర్వాత ఆయన నేను మాట్లాడినవి కావు అంటే వదిలేయటం అనేది ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు పని. ఖచ్చితంగా ఆయన మీద ఇప్పుడు ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని మాట్లాడితే ఎన్ని కేసులు మా మీద పెట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు అంటే ఆయన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలుగుదేశం ప్రెసిడెంట్ కాబట్టి, తెలుగుదేశం ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఏమి ఆడడానికి వీలు లేదా? ఆయన మీద కేసు పెట్టడానికి వీలు లేదా? తక్షణమే ఆయన మీద కేసు పెట్టి మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. అలా చేయకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇదంతా అనిపించినట్టుగా ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి వారు భావించవలసి ఉంటుంది. అది నా అభిప్రాయం. ఇక్కడ ఒకటి రాంబాబు గారు, ఇప్పుడు మీరు ఆ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు మీరు విన్నారా? ఫోను ఆడియో కాల్ విని ఉంటారు. విన్నాను. మీకేమనిపించింది సార్ అది విన్న తర్వాత? అదేం బహిరంగ మాట్లాడింది ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ. అది వాస్తవం నేను అనుకుంటున్నాను. అది తప్ప రైటా తర్వాత తేలాల్సిన ఎంక్వైరీలు తేలాల్సిన అంశం. అతను కాదంటున్నాడు. దాని మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు, ఆయన ఫ్లెక్సీలు చింపారు, అంత ఆవేశంగా మాట్లాడారు. అది తప్పు అని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా అది దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడినటువంటి మాటలుగానే నేను ప్రస్తుతానికి భావిస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు అందులో కనుక చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారిని తీవ్రంగా అవమానించినట్లయితే స్పష్టంగా కనపడుతుంది కదా సార్? కనిపిస్తుందా? మీరు కూడా వినుంటారు కదా. అవును, కాస్త జుగుప్సాకరమైన వ్యాఖ్యలు కూడా. అవును. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఖచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్ గారి వారసుడిగా, అటు సినిమా వారసుడిగా, భవిష్యత్తులో రాజకీయ వారసుడిగా కూడా ప్రజలు చూస్తారేమో. దట్ ఈస్ లెఫ్ట్ టు ది పబ్లిక్. దానికి మనం ఏం చెప్తాం? ఆయన